ఆకాశం ఆకాశము ఘటోపాధికృతో యథ ఘటాకాశం మహాకాశం అన్నాము. ఒకటే ఆకాశం రెండుగా భాషించిందో రెండు వేలుగా ఉన్నాయా? కుండ అనే ఉపాధి లేకుంటే ఘటాకాశం అనే పేరు వస్తుందా? వచ్చేదానికి అవకాశం ఉంది. పేరు వచ్చింది అంటే ఘటం ఉంది కాబట్టి ఘటాకాశం ఉంది. ఘటం అనే ఉపాధి లేకపోతే అప్పుడు ఒకటే ఆకాశం రెండు ఆకాశాలు ఉంటాయా? అట్లాగే దేహాబాధికతో భేద, శరీరం అనే ఉపాధి ఉంది కాబట్టి భేదంగా అనిపిస్తుంది. శరీరం అని లేకపోతే భేదం ఉంటుందా? అప్పుడు జీవాత్మ పరమాత్మనోహో భేద నా, జీవాత్మకు పరమాత్మకు భేదం లేదు. ఇప్పుడు భేదం ఎందుకు వచ్చింది? ఉపాధి ఉన్నందువల్ల. ఉపాధి లేకుండా ఎప్పుడు పోతుంది? తన స్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు కూడా పోతుంది. అప్పటి వరకు ఈ ఘటాకాశం అనే పేరు ఎప్పటి వరకు వస్తుంది? కొండ పగిలిపోయేంత వరకు. కొండ పగిలిపోయేంత వరకు వాళ్ళ ఘటాకాశం మహాకాశం ఉంటుందా? అట్లా ఈ శరీరం అనే కుండ పగిలిపోతే మరి జీవుడు లేదు దేవుడు లేదు, ఒకటే అనే ఏకత్వాన్ని సూచిస్తుంటారు. అందువల్ల దేహం నాహం మనుష్య, దేహే నాహం మనుష్య, నేను దేహం కాదు, మనుషుని కాదు, నేను ఆ సత్తా స్వరత్తా కలిగిన చైతన్య స్వరూపమైన ఎప్పుడైతే అవగాహన కలుగుతుందో అప్పుడు జీవుడు లేడు దేవుడు లేడు, ఒకటే రూపంగా. కుండ పగిలిపోయిన తర్వాత ఘటాకాశం మఠాకాశం ఎట్లయితే లేదో అట్లాగే ఈ శరీరం అనే కుండ పగిలిపోయిన తర్వాత ఏ శరీరము, అది మానవ శరీరం కావచ్చు, అది పక్షి కావచ్చు, పశువు కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తానికి స్వరూప జ్ఞానం చేత పగిలిపోవాలా. స్వరూప జ్ఞానం ఎవరికి కలుగుతుంది? సాధ్యమైనంత వరకు మానవ శరీరానికి తప్ప ఇతర శరీరాలకు స్వరూప జ్ఞానము కలగదు. అందుకొరకు తత్వమస్యాది వాక్య ఇస్తూ తయోరైక్యం ప్రదర్శతే. ఇప్పుడు రెండు ఒకటేనని ఎత్తు చెప్పావు అంటే అదో పెద్దగా ఉంది, ఇదో చిన్నగా ఉంది, ఘటాకాశం చిన్నగా ఉంది, అదో పెద్దగా ఉంది, చిన్న వస్తువు పెద్దగా ఎట్లా అవుతుంది అని ఒకవేళ నీకు సందేహం వస్తుందేమో అని ఆ సందేహ నివృత్తి కొరకు చెప్తున్నాడు. తత్వం అస్యాది వాక్యయిస్తు తయోరైక్యం ప్రదర్శతే. సాక్షాత్ వేదవచత తత్వమసీతి వేదవచస అన్నాడు కదా మూల శ్లోకములో. కాబట్టి తత్వమసి మహావాక్యం ద్వారా ఆ రెండింటికి కూడా ఏది ఉపాధికృత చైతన్యానికి ఉపాధి రహిత చైతన్యానికి ఏకత్వాన్ని ప్రదర్శతే అంటే చూపిస్తున్నాడు. ఏంటిది? సోయం పురుష ఇత్యుక్తే ఉమానేకో హి దృశ్యతే. సోయం పురుష, రైతు బజార్లు వేసిన ఆ మనిషి ఈ మనిషి అన్నాడు అనుకో. దీనివల్ల ఏముంది? దీన్ని ఏమన్నారు? ప్రత్యభిజ్ఞ అన్నారు. దీన్ని ఏమన్నారు అంటే ప్రత్యభిజ్ఞ. సోయం అంటే ఆ రైతు బజార్ను వదిలిపెట్టాము, ఈ స్థానాన్ని వదిలిపెట్టాము. అక్కడ ఎప్పుడు కలిశాడు? మనకు నిన్న కలిశాడు అనుకోండి. వాడు ఇప్పుడు కలిశాడు, నిన్న వదిలిపెట్టాము, ఈ రోజు వదిలిపెట్టాము. వాడు అప్పుడు కట్టుకున్న గుడ్డలు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు కట్టుకున్న గుడ్డలు వేరుగా ఉన్నాయి, దాన్ని వదిలిపెట్టాము. ఆ దేశము, ఆ కాలము, ఆ రూపము, ఆ మాట, ఈ దేశము, ఈ కాలము, ఈ రూపము, ఈ మాట వదిలిపెట్టి కేవలం వ్యక్తిని మాత్రం పట్టుకున్నాము. అట్లాగే అల్పత్వాది గుణాలు వీడి సర్వజ్ఞత్వాది గుణాలు ఆయన మొత్తం తీసేస్తే మిగిలేదేవాడు? చైతన్యం మాత్రము మిగులుతుంది. సోయం పురుష ఇత్యుక్తే పుమానేకో హి దృశ్యతే. దేని ద్వారాది? సప్తమసి మహావాక్యం ద్వారా అవుతుందే కానీ వేరే వాక్యం ద్వారా వేదానికి అవకాశమే లేదా. తత్వమసి మహావాక్యాన్ని ఎవరు బోధిస్తారు? అందుకొరకే కదా మొదటి రోజు చెప్పుకున్నాం గురువు అంటే ఎవరు? గురునాథి శిష్యేభ్యో తత్వం బోధయతి ఇది గురువు అన్నాం కదా. శిష్యులకు తత్వాన్ని బోధించేవాడు వాస్తవికమైన గురువు అని. జగత్కారణం తత్వం తత్పదార్థ స ఉచ్యతే. తత్పదార్థం చేతి దేన్ని తీసుకోవాలని ఒకవేళ సందేహం వస్తుందో ఈ సమస్త చరాచర జగత్తుకంతా ఏదైతే కారణముందో, ఏది బీజం మాం సర్వభూతానాం విద్యపార్థ సనాతన భగవద్గీత చెప్పినట్టుగా ఈ సమస్త చరాచర జగత్తుకి ఏదైతే కారణభూతంగా ఉందో అది తత్పదార్థం చేత చెప్పబడుతుంది అన్నారు. తత్పదార్థం చేత చెప్పబడుతుంది. తర్వాత దేహాదివి పరిచ్ఛిన్నో జీవస్తు తం పదార్థాదివి. ఈ శరీరాల చేత పరిచ్ఛిన్నమైన జీవుడేమో తం పదార్థం చేత చెప్పబడుతుంది. జగత్తుకు కారణం. జగత్తు అంటే ఏంటిది? ఉపాధుల యొక్క సమూహమే జగత్తు. ఉపాధితో కూడుకున్నవాడు జీవుడు, ఉపాధి రహితమైన వాడు చైతన్యము. ఆ ఉపాధి రహితమైన జగత్తు కారణమైన ఆ చైతన్యము తత్శబ్దం చేత చెప్పబడింది. ఉపాధితో కూడుకున్న పరిచ్ఛిన్నమైన ఈ జీవుడేమో త్వం శబ్దం చేత అంటే కార్యరూపంలో ఉన్న ఉపాధితో కూడుకున్నవాడు జీవుడు,
కారణ రూపంలో ఉపాధితో కూడుకున్న ఉపాధి అంటే ఉపాధి లేనే లేదు, అయినా మనం వ్యవహారం కొరకు చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయనేమో పరమాత్మ చైతన్యము. ఈ రెండు తత్తు ఒకటి, త్వం ఒకటి. కారణ రూపమైందేమో తత్పదం చేత చెప్పబడుతుంది. కార్యరూపమైన ఉపాధితో కూడుకున్న ఈ జీవుడేమో త్వం పదం చేత చెప్పబడతాడు. తద్దేశకాలావస్థావో దుష్ట ఇది కథ్యతే తద్దేశకాలావో దుష్టో అయమితి కీర్త్యతే. తత్ దేశ కాలావస్థావో దుష్టాస ఇది మనం మొదలు చెప్పుకున్నాం. ఆ దేశాన్ని, ఆ కాలాన్ని, ఆ స్థితిగతులను, ఆ రూపాన్ని వదిలిపెట్టి చూసినప్పుడు వదిలిపెట్టి తథైత దేశకాలాదో దృష్ట అయమితి కీర్త్యతే. అక్కడ చూసిన వాడే ఇక్కడ చూస్తున్నాము అనేదాన్ని ఎట్లా అయితే మనం అనుకున్నామో అట్లాగే ముఖ్యం తదేతది వైశిష్టం విసృజ్య పయోర్ద్వయో పుమాన్ లక్ష్యత్యేకం యథా సోయం పుమాన్ వచః. పుమాత్రం లక్ష్యత్యేక ముఖ్యం తదేతద్ వైశిష్టం. త్వంపదార్థ లక్ష్యోపితమైన జీవుని లోపల, తత్పదార్థ లక్ష్యోపితమైన దేవుని లోపల ఏ ఏ విశేషణాలు ఉన్నాయో, విశేషణం అంటే మనం సరే విశేషణం అంటే ఏం చెప్పుకున్నాం నిన్న, ఒక వస్తువును ఇంకో వస్తువుతో వేరు చేసేది. రెండు వస్తువులు, ఒక వస్తువును ఇంకో వస్తువుతో వేరు చేసేది ఏమన్నాము? గుణము అన్నాము. ఇది తెలుపుగా ఉంది, ఎరుపుగా ఉంది. ఎరుపు అనే గుణము తెలుపు అనే గుణంతో కూడుకున్నాను వేరు చేసిందా లేదా? అట్లా విశేషణం అంటేనే దానికి ఆ వ్యక్తిగతమై ఉంటుంది, ఇతర వ్యావర్తకమై ఉంటుంది. అట్లాగే జీవనంలో విశేషణాలు ఏంటిది అంటే అల్పజ్ఞత్వ, అసర్వజ్ఞత్వ, ఏకత్వ, పరిచ్ఛిన్నత్వ, అది గుణాలతో కూడుకుంది ఆయన విశేషణాలు. పరమాత్మ యొక్క విశేషణాలు ఏంటిది? సర్వజ్ఞత్వ, సర్వాంతర్యామిత్వ వగైరా వగైరా ఆయన గుణాలు. ఇవన్నీ వదిలిపెడితే ఏమైంది? పుమ్మాత్రం లక్ష్యత్యేకం యథా. ఒక పుమ్మాత్రుని అంటే ఆ వ్యక్తిని మాత్రమే గదిస్తా, సోయం అతడే ఇతడు అని ఎట్లయితే అనుకుంటామో అట్లాగే ఆ తత్వమే నీవు అనే భావన చేత గ్రహించవలసి ఉంటుంది. ఇంత పెద్ద వాక్యాన్ని తీసుకొచ్చారు. యత్యాశ్రిత తత్వమస్తి అయితే వేదవచస అనే దాని కొరకు దాని వివరణ చేస్తూ ఉన్నారు. తత్వమసి వాక్యానికి సంపదార్థం యొక్క వాచ్యార్థ లక్ష్యార్థం, తత్పదార్థం యొక్క వాచ్యార్థ లక్ష్యార్థము. వాచ్యార్థాన్ని తీసివేస్తే లక్ష్యార్థము ఒకటే అవుతుంది, ఏకమవుతుంది. వాచ్యార్థమేమో అనిత్యము, లక్ష్యార్థమేమో నిత్యము. అక్కడ వాచ్యార్థాన్ని తీసేసి ఇక్కడ వాచ్యార్థాన్ని తీసేసి లక్ష్యాన్ని మాత్రం గ్రహిస్తే అప్పుడు చైతన్యము ఒకటి అవుతుంది. బియ్యంలో జొన్నలు కలిసినాయి ఒక దాంట్లో, బియ్యంలో గోధుమలు తెలిసినాయి ఒక దాంట్లో. దానిలో జొన్నలు వేరేస్తే దీనిలో గోధుమలు వేరేస్తే బియ్యం ఒకటేనే లేవా అనేలేవా? అట్లాగే దీనిలో విశేషణాలు తీసేస్తే, దానిలో విశేషణాలు తీసేస్తే మిగిలింది ఏక చైతన్యం మాత్రమే అవుతుంది. ప్రత్యక్తంచ పరాత్తంచ త్యక్త్వా తత్వమసీతి వాక్ తదైవ లక్ష్యేత్యైక్యం జీవాత్మ పరమాత్మనో. ఇప్పుడు మనం చెప్పుకున్నదే ప్రత్యక్తం పరమాత్మ అంటే ప్రత్యేగాత్మ పరమాత్మ. ఇక్కడ ప్రత్యక్తం వదిలిపెట్టు, అక్కడ పరాత్మత్వము వదిలిపెట్టు. ప్రత్యక్తం అంటే ఏంటిది? జీవుడు. పరాత్వం అంటే ఏంటిది? పరమాత్మ. త్యక్త్వా తత్వమసీతి వాక్, అదే నీవనే వాక్యం ద్వారా, అదే ఏంటి మళ్ళీ అదే నీకు అనుభవం ద్వారా అదే నేను అనుభవం రావాలి. గురువు బోధించేది ఏంటిది? అదే నీవు. అనుసంధానం చేసిన తర్వాత ఏం రావాలి? అదే నేననే భావన రావాలి. ఇప్పుడు ఐక్యం అవుతుంది. అందువల్ల తథైవ లక్ష్యత్తైక్యం జీవాత్మ పరమాత్మనో. ఎట్లాగైతే తోయం అతనే ఇతను అన్నప్పుడు ఎట్లాగైతే ఒకడే మనకు కనిపించాడో అట్లాగే ప్రత్యక్ష పరమాత్మత్వాలు లేదు జీవ విశేషణాలు పరమాత్మ విశేషణాలు వదిలిపెట్టిన తర్వాత జీవులకి ఆత్మకి ఏకత్వ భావన సిద్ధిస్తుంది. తర్వాత సామానాధికరణ్య సంబంధ పదోరిహ విశేషణ విశేషత్వం సంబంధ స్యాత్ పదార్థయో. ఇక్కడ రెండు సంబంధాలను గుర్తు చేస్తున్నారు శాస్త్రీయంగా. సామానాధికరణ్య సంబంధ. సామాన్యాధికర సంబంధం అంటే అర్థమేమి అంటే ఒకే విభక్తి కలిగిన పదాలను సామానాధికరణ్యం అంటారు. ఇప్పుడు తత్వ పదము, త్వం పదము. తత్పదం ఏంటిది?
ప్రథమ విభక్తి ఏకవచనం. సంపదము ప్రథమ విభక్తి ఏకవచనం. అది వ్యాకరణం తెలుసుంటే వస్తుంది. మోబోలో ప్రథమ విభక్తి. నీవు అంటే ఏంటిది? ప్రథమ విభక్తి ఏకవచనము. అతను అంటే ప్రథమ విభక్తి. సహా అంటే అతను ప్రథమ విభక్తి ఏకవచనం అయిందా? అయం అంటే ఇతను ప్రథమ విభక్తి ఏకవచనం అయిందా? అట్లాగే త్వం అంటే నీవు ప్రథమ విభక్తి. నీవు మీరు కదా. ఏకవచనం అంటేనేమో నీవు, బహువచనం అయితే మీరు. అతను వారు ఏకవచనం అయితే అతను వారు బహువచనము. సహా అయం అన్నప్పుడు సహా ఏకవచనం అయిందా? ప్రథమ ఏకవచనం అయిందా లేదా? అయం అన్నప్పుడు ప్రథమ ఏకవచనం అయిందా లేదా? అతనే ఇతను, అతను ఇతను. అట్లాగే తత్వ అంటే అతను, త్వం అంటే నీవు. నీవు అన్న ప్రథమ ఏకవచనం అయిందా? మీరంటే ప్రథమ బహువచనం అయింది. ఇవో రెండు సమాన విభక్తి కలిగి ఉంటే సమానాధికరణం. సమానం అధికరణం ఏయోహో. ఓకే, అది ఇప్పుడు మీరిద్దరు ఒకే సాప మీద కూర్చున్నారు అనుకోండి. అప్పుడు ఏమైంది? సమానాధికరణంలో ఉన్నారు అంటే ఇద్దరు కలిసి ఒకే అధికరణంలో ఉన్నారు. అట్లాగే రెండు పదాలు ఒకే విభక్తికంగా ఉంటే సమానాధికరణ్య ఉంటారు. వీటి సంబంధం ఏంటిది? సమానాధికరణ్య సంబంధం ఆ రెండు పదాలకి. తర్వాత విశేష విశేషత్వం సంబంధ స్యాత్ పదార్థ. పదాల యొక్క అర్థం ఏంటిది అంటే ఒకటి విశేషణము, ఒకటి విశేష సంబంధము. పదార్థాల యొక్క సంబంధమేమో సమానాధికర పదాల యొక్క సంబంధమేమో సమానాధికరణ్య సంబంధము. పదాల యొక్క అర్థ సంబంధమేమో విశేష విశేష సంబంధము. లక్షణ సంయోగాత్ వాక్యమైక్యం చ బోధి. ఒకటి లక్ష్యము, ఒకటి లక్షణము. ఈ రెండింటి యొక్క సంయోగం ఏదైతే ఉందో వాక్యం యొక్క ఏకత్వాన్ని బోధిస్తుంది. పదాల యొక్క సంబంధం వేరు, పదార్థాల సంబంధం వేరు. తర్వాత లక్షణ సంయోగం ఈ రెండింటి యొక్క ఏకత్వం చేత వాక్యం యొక్క ఏకత్వ బోధన. తత్వం అసి కదా. ఈ అసి ఏం చేస్తుంది అంటే లక్షణ సంబంధాన్ని కలుగజేస్తుంది. కాబట్టి అప్పుడు లక్ష్యం ఏంటిది? లక్షణం ఏంటిది? త్వము. కాబట్టి రెండింటి యొక్క ఏకాన్ని బోధన చేసేస్తూ ఉంటుంది. అందుకొరకు తత్వమసి మహావాక్యం ద్వారా పదార్థాల యొక్క వాచ్యార్థాన్ని, లక్ష్యార్థాన్ని రెండింటిని ఏకం చేసి పరస్పర భేద భ్రమ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తుంది. ఇంతవరకు నేను వేరు, పరమాత్మ వేరు అని భ్రమచేత అనుకున్నాడు. తత్వమసి మహావాక్యం ద్వారా ఎప్పుడైతే వాచ్యార్థ లక్ష్యార్థ లక్ష్యభావాన్ని గుర్తు చేసుకొని అనుసంధానం చేస్తాడో నేను వేరు అనే భావన, నేను వేరు అనే భ్రమ తొలగిపోతుంది. అది అయిందా? లక్షణ భావం ఏంటో చెప్తున్నారు. లక్షణ భావం అన్నాడు కదా. లక్షభావం. లక్షణ ఎన్ని రకాలు అంటే లక్షణము అంతవరకనే జ్ఞాపకం ఉన్నదిలే పాపం. నైష్కర్మ సిద్ధి పోలేదులే. వేదాంత గోష్ఠిలో ఉంది, దానిలో కూడా ఉంది. నైష్కర్మ సిద్ధి కేవలం తత్వమసి వాక్యం పైనే కదా. అది ఇప్పుడు లక్షణ సంబంధం అన్నారు. లక్షణం ఎన్ని రకాలో దాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. లక్షణం ఎన్ని రకాలు? జహద లక్షణము, అజాల లక్షణము, జహద లక్షణము. ఈ మూడింటిని చెప్పి ఏ లక్షణ ద్వారా అఖండార్థ సిద్ధి కలుగుతుందో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ గంగాయాం ఘోషయితువతన జాలక్షణ భవేతు అన్నారు. జాలక్షణం అంటే అర్థం ఏంటిది? విడిచిపెట్టడం. అజాలక్షణ అంటే విడవకుండా ఉండడం. జహత అజాద్ అంటే కొంచెం విడవడం, కొంచెం వదిలిపెట్టకుండా. జహత అంటే పూర్తిగా వదిలిపెట్టడం. అజహత అంటే పూర్తిగా పట్టుకోవడం. అజహద అంటే కొంచెం వదిలిపెట్టడం, కొంచెం పట్టుకోవడం కదా. గంగాయాం ఘోష ఇదివతున్న జహల్లక్షణ. కృష్ణా నదిలో మా ఇల్లు ఉంది, అక్కడికి రండి అన్నారు అనుకోండి. కృష్ణా నదిలో ఇల్లు ఉంటుందా? ఉండదు. తీరాన్ని తీసుకోవాలా అంటే నదిని పూర్తిగా వదిలిపెట్టామా లేదా? పూర్తిగా నదిని వదిలిపెట్టి తీరాన్ని తీసుకున్నట్టుగా ఈ తత్వమసి మహావాక్యంలో జహల్లక్షణ పనికిరాదు కదా. నా అజహల్లక్షణాపి చాత్ శ్వేతో ధావతి వాక్యవతు. అజాలక్షణ ఏంటిది? తెలుపు వర్ణము పరిగెత్తుతోంది అన్నారు. అజాలక్షణం. గంగా తీరం అనేది జహల్లక్షణ. తెలుపు వర్ణం పరిగెత్తుందా అంటే తెలుపు వర్ణం పరిగెత్తుందా? తెలుపు వర్ణం కలిగింది పరిగెత్తుతుందా?
తెలుపు వర్ణం కలిగింది పరిగెత్తుంది కదా, అప్పుడు తెలుపు వర్ణంతో పాటు తెలుపు వర్ణం కలిగిందాన్ని కూడా పట్టుకున్నాం, ఏం వదిలిపెట్టలా, పూర్తిగా అక్కడ పూర్తిగా వదిలిపెట్టాం. అట్లాగే ఇక్కడ తెలుపు వర్ణం కలిగింది పరిగెత్తున్నట్టుగా ఎట్లాగైతే అజహ లక్షణం పట్టుకున్నామో అట్లాగే పట్టుకున్నట్టయితే ఆ గుణాలు ఈ గుణాలు వేరు వేరుగా ఉంటాయో పట్టుకున్నట్టయితే కలిసే అవకాశం ఉండదు. వదిలిపెడితే కలిసే అవకాశం ఉండదు, పూర్తిగా వదిలిపెడితే. పూర్తిగా పట్టుకుంటే కూడా కలిసే అవకాశం అసలు ఉండదు. అందువల్ల తత్వమసి ఆదివాక్యానం లక్షణ భాగ లక్షణ, దీనే భాగత్యాగ లక్షణం అంటారు, జహద అజల లక్షణ అని కూడా అంటారు. మూడో దాన్ని సగం విడిచి సగం పట్టుకునేదాన్ని భాగత్యాగ లక్షణ అంటారు, జహదాజ లక్షణ అని కూడా అంటారు. అందుకని తత్వమసి మహావాక్యాలకు భాగత్యాగ లక్షణ ఏదైతుందో అది మాత్రమే సంభవిస్తుంది. ఎట్లా? సోయం పురుష ఇత్యాది వాక్యానాం ఇవ కీర్తిత, ఆ పురుషుడే ఈ పురుషుడు, ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు, ఆ మల్లమ్మే ఈ మల్లమ్మ, ఆ పుల్లమ్మే ఈ పుల్లమ్మ అన్నట్టుగా ఆ దేశకాలాలు ఈ దేశకాలాలు, ఆ వయస్సు ఈ వయస్సు వగైరా అన్ని వదిలిపెట్టేసేసి ఒక వ్యక్తిని ఎట్లా ఇది పట్టుకుంటున్నామో అట్లాగే తత్వమసి మహావాక్యంలో తత్ పదార్థం సంబంధించినవి విశేషణాలు, తత్ సంపదానికి సంబంధించిన విశేషణాలు వదిలిపెడితే చైతన్యాన్ని మాత్రం పట్టుకున్నాం. అక్కడ చైతన్యం ఇక్కడ చైతన్యం మాత్రం పట్టుకుంటే అప్పుడు మాత్రం తత్వమసి మహావాక్యానికి ఏకత్వము కుదురుతుంది అని చెప్పారు. సరే, భిన్న వృత్తి నిమిత్తానాం శబ్దానాం ఏక వస్తుని ప్రవర్తిస్తూ సమానాధికరణ్యం యోచ్యత. మనం సమానాధికరణ్యం అంటే ఏమో అనుకున్నాం కదా. ఇప్పుడు సమానాధికరణం అంటే ఏంటో ఇప్పుడు స్వయం ఆచార్యుల వారే చెప్తున్నారు. భిన్న వృత్తి నిమిత్తానం, వేరు వేరు ప్రవృత్తి కలిగినవి ఆ శబ్దాలు ఒకే వస్తువునందు ప్రవృత్తి కలిగితే దాని సమానాధికరణం అంటారు. భిన్న వృత్తి ఏంటిది? భిన్న భిన్న వృత్తి, భిన్న వృత్తి నిమిత్తాలు కలిగినాయి, దాని వృత్తి వేరు. పదాలకు సంబంధం ఏంటిది అంటే భిన్న వృత్తి అని. పర్యాయ శబ్దాలు కాకుండా ఒకే వృత్తిని బోధించేది అంటే ఒకే ప్రవృత్తిని, ఎట్లాగా ఘటము, పటము, స్తంభము వగైరా వగైరా ఇలాంటి అర్థాలు ఒకే వస్తువుని అంటే ఒకే ప్రవృత్తిని బోధిస్తుంటే ఒకే ఏకవచనాలను బోధిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకే దాని యందు సమన్వయం అవుతే సమానాధికరణము అంటారు. మీ ప్రవృత్తి మా ప్రవృత్తి కలిసినది, అందుకొరకు మన ఇద్దరము, మీ గోత్రం మా గోత్రం కలిసింది, మన ఇద్దరము ఒకటి అంటారు కదా లోకంలో. అట్లాగే భిన్న వృత్తి నిమిత్తాలు కలిగిన శబ్దాల యొక్క ఒకే వస్తువునందు ప్రవృత్తి కలిగినట్టయితే దాన్ని సమానాధికరణం అంటారు. సరే, ఇప్పుడు ఇంకో సందేహం మనకు కలుగుతుంది. ఈ జీవుడు అనేది పరమాత్మ యొక్క అంశమా కాదా అనేది. అంశం అంటే అంశాంశి భావం వచ్చినందువల్ల పరమాత్మ కూడా అనిత్యమైపోతాడు. కాదంటామా? ఎక్కడి నుంచి వచ్చాడు అనే సందేహం వస్తుందా లేదా? ఇప్పుడు మట్టిలో ఉన్న పరమాణువులు మట్టి యొక్క అంశం అన్నాం అనుకోండి, అమయ అంశో జీవలోక అని పరమాత్మ చెప్పారు. సరే, అంశాంశి భావం చెప్పినట్టయితే అనిత్యత్వాపత్తి, అంశం కాదంటే ఎక్కడి నుంచి వచ్చాడు అనే సందేహం కలుగుతుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు నివృత్తి చేసుకోవాలి. పరస్యాంశో వికారో వా జీవో వాక్యేన నోచ్యతే. పరస్య అంటే పరమాత్మ యొక్క వికారమా లేవు ఆయన యొక్క అంశమా? జీవో వాక్యేన నోచ్యతే, వాక్యం చేత చెప్పబడడం లేదు. తత్వమసి మహావాక్యము ఏం చెప్తా ఉంది? పరమాత్మ యొక్క అంశము అని చెప్పడం లేదు, వికారం అని చెప్పడం. ఏం చెప్తా ఉంది? నీ తలకాయ చెప్తుంది. పరమాత్మవే అని చెప్తా ఉంటే మళ్ళీ అంశం అంటే ఏంటి? నువ్వు ఆ పరమాత్మవే అని చెప్తా ఉంటే పరమాత్మ అంశం అంటే ఏంటి? మళ్ళీ వాక్యం ఏంటి? తత్వం అదే నీవు అంటుంది కదా. అదే నీవని చెప్తుందా, దాని యొక్క అంశాన్ని చెప్తా ఉందా? మరి అంశం చెప్తా ఉంటావేంటి? ఇప్పటిదాకా వాగా ఎందుకు? అదే నీవని చెప్తా ఉంటే పరమాత్మ అంశాంశి భావం అయితే మళ్ళీ ఇది ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది వేరు ఈయన వేరు, ఆయన గొప్పవాడు ఈయన తక్కువవాడు, ఆయన శాసించేవాడు ఈయన శాసించేవాడు అయిపోయి మరి ఏకత్వం సిద్ధించింది. నీ ఎప్పుడు అట్లాగే ఉండిపోతారు. అందుకని అదే నీవని చెప్తుంది కానీ పరమాత్మ యొక్క వికారం అని చెప్పడం లేదు. పరమాత్మకి ఇప్పుడు
కుండ మట్టి యొక్క వికారమా కాదా? మట్టి యొక్క వికారము. తర్వాత దానిలో ముక్క కుండ యొక్క అంశము. అట్లా జీవుడు పరమాత్మ వికారమా లేదు పరమాత్మ యొక్క అంశమా అనేది వాక్యం బోధించడం లేదు. ఏం బోధిస్తుంది? జీవాత్మన ప్రవిష్టత్వాత్ స్వమాయా సృష్టమూర్తిషు నిరంశో నిర్వికారోసో శృత్యా యుక్త్యా చ గమ్యతే అని. శృతి ఏం చెప్తుంది, యుక్తి ఏం చెప్తుంది అంటే జీవాత్మన ప్రవిష్టత్వాత్. జీవాత్మన అంటే తత్సృష్ట తదేవానుప్రావిశతో, జగత్తును సృష్టి చేశాడు, మళ్ళీ అందులోనే ఆయన ప్రవేశించాడు అన్నాడు. ప్రపంచాన్ని సృష్టి చేసి అందులో ఆయన ప్రవేశించాడంటే అందులో ఉన్నది ఎవరిప్పుడు? ఎవరు? దేవుడు ఆయన అంశ అన్నారు. ఇప్పుడు అంశాన్ని వీలుంటుందా? తత్సృష్ట తదేవానుప్రావిశతో, జగత్తును సృష్టించాడు, అందులో ప్రవేశించాడు. ఇల్లు కట్టుకున్నావు, ఇంట్లో ప్రవేశించావు. కట్టినోళ్ళు ప్రవేశించినాడు ఒకడేనా? వేరువేరా? వేరువేరు కాదు కదా. జీవాత్మన ప్రవిష్టత్వాత్ స్వమాయా సృష్టమూర్తిషు. ఆ మూర్తులు ఎక్కడ సృష్టింపబడ్డాయి? మాయ ద్వారా సృష్టింపబోదే. మాయా కల్పిత దేశకాలకాలను చెప్పావు కదా నిన్న. అందుకని మాయ ద్వారానే మూర్తి సృష్టింపబడింది. దానిలో ఆయన సృష్టించేది ఏంటి? దానిలోనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ కట్టక ముందు ఇక్కడ మహాకాశం ఉందా? మఠాకాశం ఉందా? మహాకాశం ఉంది. బిల్డింగ్ కట్టిన తర్వాత మహాకాశం ఇంత వచ్చి చొరబడింది కదా. చొరబడిందా? అది ఉన్నట్టుగా ఉంది. కట్టిన తర్వాత వచ్చి చొరబడలేదు ఆకాశం. ఆకాశంలోనే బిల్డింగ్ తయారైంది. అది ఉన్నట్టు అది వచ్చి చొరబడిందా? మళ్ళీ నువ్వు ఇంట్లో ప్రవేశించినట్టు ఊరికి చొరబడింది అనే మాటే తప్ప అక్కడ ఉన్నట్టుగానే ఉంది. కాకపోతే మఠానికి అవతల ఉంది, మఠానికి లోపల ఉంది. ఎప్పుడైతే ఈ సృష్టి జరిగిందో అంతర్బహిష్ట తత్సర్వం, లోపల ఉంది బయట ఉంది అంటే కొండకు లోపల ఆకాశం ఉంది, బయట ఆకాశం ఉందా? కొండ సృష్టించిందా? అందులో ప్రవేశించింది. అది ఉన్నట్టుగానే ఉంది. కాకపోతే దానిలో ప్రవేశించాలనే భావన వస్తుందంతే. కొండ పగిలిపోతే ఆకాశం పగిలిపోయిందా? అట్లాగే ఈ శరీరం పగిలిపోతే చైతన్యం కూడా పగిలిపోతుందా? పగిలిపోదు. అందుకొరకు జీవాత్మన ప్రవిష్టత్వాత్ కల్పించింది ఎవరు? సమాయా సృష్టమూర్తిషు. ఆ మాయ అంటే తన యొక్క మాయ, ఈశ్వరుని యొక్క మాయ, ఈశ్వరాశ్రితమైన మాయ ఏ ఏ బొమ్మలను సృష్టి చేసిందో దానిలో ప్రవేశించాడంట. ప్రవేశించినట్టుగా ప్రవేశించాలంటే మళ్ళీ ఈయన కూడా పరిచ్ఛిన్నవతల కాదా? శబ్దాలు మనం గ్రహించాల. పరమాత్మ కూడా అందులో ప్రవేశించాడంటే అది వరకు ఆయన అందులో లేడు, ఇప్పుడు ప్రవేశించాడు అంటే ఆయన సర్వవ్యాపకత్వం బాయ. అర్థమవుతుందా? ఆయన ప్రవేశించినట్టుగా ప్రవేశించాడుగా, అసలు ప్రవేశించనే లేదు ఆయన. ఆయన అప్పుడు ఉన్నాడు, మూర్తి ఉన్నప్పుడు ఉన్నాడు, మూర్తి లేనప్పుడు ఉన్నాడు. మరి సృష్టి అయిన తర్వాత ప్రవేశించాడు అంటే మరి అది వరకు లేనివాడే అయిపోయాడు, పరిచ్ఛిన్నుడే అయిపోయాడు. మరి ఇల్లు కట్టుకొని ఇంట్లో ప్రవేశించావంటే అది వరకు నీకు ఇల్లు లేదు, ఇంట్లో ప్రవేశించావంటే ఇంకో దగ్గర నుంచి వచ్చి ప్రవేశించావు. ఇప్పుడు ఈయన కూడా ప్రవేశించాడు అంటే ఆయన కూడా పరిచ్ఛిన్నుడు అయిపోయాడు. ఎప్పుడైతే పరిచ్ఛిన్నుడు అయిపోయాడో అనిత్యత్వం వచ్చేస్తుంది. అందువల్ల మరి శృతి చెబుతుంది కదా అంటే ప్రవేశించినట్టుగా ప్రవేశించాడు కానీ ఆయన ఎప్పుడు ఉన్నాడు. మూర్తి ఉన్నప్పుడు ఉన్నాడు అక్కడ, మూర్తి లేనప్పుడు కూడా. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా లేదా? ఉంది. ఇక మూర్తి వచ్చిన తర్వాత ఉన్నాడా లేదా? ఆ ఉన్నదాంట్లోనే మూర్తి తయారైంది. దానికంటే భిన్నంగా ఒకటి ఉంటే కదా. ఇప్పుడు సముద్రం ఉంది, నీళ్లు ఉన్నాయి, దానిలో కుండ పెట్టాము, కుండలో నీళ్ళు వచ్చినాయి. దానిలో ఉన్న నీళ్ళు ఎక్కడి అంటే కుండ లేక ఉన్న నీళ్ళు లేవా? ఉన్నాయి. కొండ వచ్చిన తర్వాత అందులో ప్రవేశించినాయి అంటే అర్థం ఏంటి? ఆ నీళ్ళే ఇందులో కనిపిస్తున్నాయి, అదే లేకుండా పోలేదు. ఇక్కడ సముద్రం అనుకోండి, ఇది దీనిలో కుండ వచ్చింది, కుండలోకి మళ్ళీ సముద్రం నీళ్లు పోయినాయి. ఆ కుండలో ప్రవేశించింది సముద్రం అంటే అది వరకు సముద్రం లేదా? అది వరకు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. అందుకు ప్రవేశించాడు అని ఒక మాట మాత్రం చెప్పబడుతుంది కానీ వాస్తవికంగా ఆయన లేని చోటంటూ లేదు. నిరంశో నిర్వికారోసవు. ఆయన ఒక అంశము కాదు, ఒక వికారము కాదు. వికారం ఏంటిది? జడ పదార్థము. అంశం ఏంటిది? జడ పదార్థము. ఇది సర్వవ్యాపక వస్తువు అంశము కాదు, వికారం కూడా. నిత్య వస్తువు వికారం కూడా కాదు. శృత్యాయుక్త్యాచ గమ్యతే. శృతి చెబుతుంది, మనం విచారించుకుంటూ పోతుంటే మన యుక్తి కూడా. యుక్తి అంటే అర్థమేమి? తర్కం. మనం
దాన్ని విచారించుకుంటూ పోతూ 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 ఉంటే ఆ వస్తువు కూడా మనకు చెప్పుతూనే ఉంటూ ఉంటుంది. శృత్యా యుక్త్యా ఘటాకాశో వికారోవ నాంశోవ వియత్ యథా. ఘటంలో ఉన్న ఆకాశము మహాకాశానికి వికారమా అంశమా? ఘటంలో ఉన్న ఆకాశము మహాకాశానికి వికారమా అంశమా? వికారం కాదు, అంశం కాదు, రెండూ కాదు. ఎందుకు అంటే అది మహాకాశమే ఆ రూపంలో అక్కడ కనిపిస్తూ ఉంది. మహాకాశం యొక్క వికారం అంశం ఘటాకాశం ఎట్లయితే కాదో అట్లాగే జీవ చైతన్యం కూడా మహా చైతన్యానికి వికారం కాదు, అంశం కూడా కాదు అనేదాన్ని ఇక్కడ మనకు గుర్తు చేశాడు. అందువల్ల ఎట్లాగైతే పదార్థాలు ఉన్నాయనుకోండి, ఓ బంగారం నుంచి కొంత ముక్క చేశాము, ముక్క చేసి ఓ ఉంగరం చేశాము, అప్పుడు అంశాంశ భావం దానికి వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే అది జడము ఇది జడము, అది వికారమే ఇది వికారమే. అట్లాగే ఆకాశము మహాకాశం యొక్క వికారము అంశము, ఘటాకాశం ఎట్లాగైతే కాదు, జీవ చైతన్యం కూడా వికారము కాదు, అంశ కూడా కాదు. మరి మమైవాసో జీవరేక జీవభూత సనాతన అన్నావే భగవంతుడు, నువ్వు ఎట్లా అంటావో? పరమాత్మాంశం చెప్పబడింది కదా అంటే సర్వయేతం ఆత్మను వింజంతి దిశతో వికారాత్మవగమచ్చ అంటే ప్రవేశ శృతి విరోధాదు అంటే తత్సృష్ట తదేవాని శృతి నాకు చెప్తుంది కూడా అంటే త ఏష ఇహ ప్రవిష్ట అనకాగ్రేభ్య త ఏతమేవ సీమానం విదర్థం యతయా ద్వారా ప్రబుద్ధంతే. ఇవన్నీ కూడా విరోధం వస్తుంది కదా అంటే దానిలో ప్రవేశించాడు అనే భావన మాట మాత్రమే తప్ప ఆయన యొక్క ఉనికి లేనిది లేనే లేదు. కాకపోతే ఎదుటి వాళ్లకు చెప్పవలసి వస్తే అలా చెప్పడం జరుగుతుంది అంతే తప్ప ఆయన లేని చోటు లేదు. ఒకవేళ ప్రవేశించాడంటే ఆయన కూడా పరిచ్ఛిన్నుడు అవుతాడు. పరిచ్ఛిన్న అయినందువల్ల అనిత్యత్వాపత్తి వస్తుంది. తర్వాత నిష్ఫలం ఎన్నోది 21 తమింద్రో అసీతివతో వాక్యం నా కలు స్తుతిపరత్వం. జీవుడికి నీవు ఈశ్వరుడే, నువ్వు మహారాజు అయ్యా అన్నాడు అంటే అర్థం ఏంటిది? ఇవన్నీ పొగిడినట్టు అవుతుంది. మీరు ధనవంతులయ్యా అన్నారు, అప్పుడు ఏమవుతారు? అట్లా నువ్వే ఈశ్వరుడు అంటే పొగిడినట్టు అయిందా? ఇప్పుడు అయిందా? ఇప్పుడు నువ్వు మహారాజు అంటే వాడిని పొగిడినట్టు అయింది. నువ్వు లక్షాధికారి అంటే పొగిడినట్టు అయింది. కానీ నువ్వే ఈశ్వరుడు నువ్వే అంటే పొగిడినట్టు అవుతుందా? అట్లేం కాదు అని చెప్పబోతున్నాడు ఇప్పుడు. తమిందో అసీతివతో వాక్యం నకలు స్తుతిపరత్వం. తత్వమసి మహావాక్యం ఏదైతే ఉందో నీవే అది అదే నీవని ఎట్లా అయితే నువ్వు ఇంద్రుడివి చంద్రుడు అని పొగిడినట్టుగా ఈ వాక్యం అవుతుందంటే అట్లా అయ్యేదానికి వీల్లేదు. అదేమో వ్యవహారం, ఇదేమో పరమార్థం. వ్యవహారంలో పొగడ్తలు వివర్తలు ఉంటే ఉండొచ్చు కానీ పరమార్థము ఆ భావనే ఉండదు. కాబట్టి నా సాదృశ్యపరం వాక్యం అగ్నిర్మానవ కాదు. పోనీ సాదృశ్యం అంటేమో వీడు సింహమయ అంటాం, అంటే సింహంతో సమానం అంటావా లేదా? వీడు సింహం అంటే అర్థం ఏమి? సింహంలో ఉన్న పరాక్రమం వీళ్ళంటే సింహం లాంటి పరాక్రమం కలిగిన వాడు అని సాదృశ్యం చూపించాం. అక్కడేమో పొగడతారు, ఇక్కడ సాదృశ్యం వీడు సింహమయ్య వీడి ముఖం చంద్రునిలాగా ఉంది అంటాం. అట్లాగే ఏమన్నా సాదృశ్యం చూపించాను నువ్వు కూడా పరమాత్మ స్వరూపం సాదృశ్యం అంటే అట్లా కూడా కాదు. ఎందుకు కాదు అంటే ఆతత్వం అయినప్పుడు ఇంకా సాదృశ్యం ఏంటి? దానికంటే భిన్నమై ఉంటే అప్పుడు మనం పోల్చేదానికి అవుతుంది. అట్లా సాదృశ్యము కాదు, ఇట్లా పొగడత కూడా కాదు. సాదృశ్యపరం వాక్యం అగ్నిర్మానవ కాదు. వీడు అగ్నయ్య అంటాం. ఏదంటే అగ్నయ్య వీడు ఏది పట్టుకున్నా కానీ ఆ పని అయిపోతుంది అంటాం. అయితే ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇది స్తుతి కాదు, సాదృశ్యం అంటారు. అందుకో స్తుతిపరకము కాదు, ఇప్పుడు సాదృశ్యము. నా కార్యకారణత్వ సాధనం మృద్ఘటాధిపతు. లేదు, కార్యకారణత్వం అంటావా? మృద్ఘటాధిపతు. కారణం ఏంటిది? మట్టి. కార్యం ఏంటిది? కొండ. కుండా మట్టిలాగా ఈశ్వరుడు చైతన్యం ఒకవేళ కార్యకారణ భావన వచ్చిందని ఒకవేళ అంటావేమో అది కూడా. ఎందుకు కార్యకారణ భావం వచ్చింది అంటే కారణం ఎప్పుడు సత్యం అవుతుంది, కార్యం ఎప్పుడు అసత్యం అవుతుంది. అప్పుడు జీవ చైతన్యం అసత్యం అవుతుంది, ఈశ్వర చైతన్యము సత్యం అవుతుంది. అందువల్ల కార్యకారణ భావన సాధనం కూడా
కాదు మృద్ఘటాధివత్. ఎందుకంటే అక్కడేమో ఒకటే పదార్థము రెండుగా భాషించింది. ఒకటే పదార్థం ఏంటిది? మట్టే కుండగా భాషించింది. మట్టి కంటే వేరు కుండ కాదు. ఇక్కడ కూడా ఆ చైతన్యమే జీవరూపంలో కనిపిస్తుంది. అక్కడ కార్యకారణ భావం